హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ టాప్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. పంజాబీ డ్రెస్ టాప్ని కట్ చేయడానికి ముందు లైనింగ్ని వీడియోలో చూపించే విధంగా 4 లేయర్స్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ వీడియో షూట్ చేసేటప్పుడు లైటింగ్ కాస్త తక్కువగా ఉందండి. నెక్స్ట్ వీడియోలో ఈ ప్రాబ్లం రిపీట్ కాకుండా ట్రై చేస్తాను. లైనింగ్ క్లాత్ని 4 లేయర్స్ మీద ఇలా ప్లేస్ చేసుకున్నాక మెజర్మెంట్ డ్రెస్ని వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్లేస్ చేసుకొని ఒకసారి డ్రెస్ లాంగ్ని మెజర్ చేసుకోవాలి. డ్రెస్ లాంగ్ 40 ఇంచెస్ ఉంది. డ్రెస్ లాంగ్ కంటే లైనింగ్ 2 or 1.5 ఇంచ్ తక్కువ ఉండేలా మార్క్ చేసుకోవాలి. నేనైతే 2 ఇంచెస్ తక్కువ ఉండేలా మార్క్ చేశానండి. డ్రెస్ లాంగ్ వచ్చేసి 40 ఇంచెస్, లైనింగ్ లాంగ్ వచ్చేసి 38 ఇంచెస్గా నేను మార్క్ చేశాను. లైనింగ్ లాంగ్ 38 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాక స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుందాం. ఈ డ్రెస్ పెద్దవాళ్ళది కాబట్టి షోల్డరు 6 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. లేదంటే మెజర్మెంట్ డ్రెస్ని లైనింగ్ పైన పెట్టుకొనైనా షోల్డర్ని మార్క్ చేసుకోవచ్చు. ఇలా ఎలా మార్క్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ 4 లేయర్స్ లైనింగ్ పైన మెజర్మెంట్ డ్రెస్ని ఇలా ప్లేస్ చేసుకొని ఒకసారి షోల్డర్ని కూడా చెక్ చేసుకోవాలి. ఇలా షోల్డర్ 3 ఇంచెస్ మార్క్ చేసుకొని నెక్ కోసం 3 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఇక షోల్డర్ మార్కింగ్ నుంచి మెజర్మెంట్ డ్రెస్ ఆర్మ్ హోల్ డౌన్కి ఒకసారి చెక్ చేసుకుంటే 6.5 ఇంచెస్ వచ్చిందండి. 6.5 ఇంచెస్కి హాఫ్ ఇంచ్ని ఖర్చు కలుపుకుంటే 7 ఇంచెస్కి ఆర్మ్ హోల్ డౌన్ని మార్క్ చేసుకున్నాక అక్కడ నుంచి 14 ఇంచెస్కి ఒక మార్కింగ్, అలాగే 14 ఇంచెస్కి 7 ఇంచెస్కి మిడిల్ పాయింట్ ఒక మార్కింగ్ని ఇలా మార్క్ చేసుకోవాలి. 3 మార్కింగ్స్ని స్ట్రైట్గా ఇలా లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఫస్ట్ లైన్ వచ్చేసి ఆర్మ్ హోల్ అండి, సెకండ్ లైన్ వచ్చి వేస్ట్ లూజ్, థర్డ్ లైన్ వచ్చేసి హిప్ లూజ్ వస్తుందండి. ఫస్ట్ లైన్లో ఆర్మ్ హోల్ వస్తుంది, అలాగే చెస్ట్ లూజ్ కూడా వచ్చేస్తుందండి. ఫస్ట్ ఈ మెజర్మెంట్ డ్రెస్ని ఇలా ప్లేస్ చేసుకున్నాక ఫస్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ని ఒకసారి మార్క్ చేసుకుంటే 20.5 ఇంచెస్ వచ్చింది. దాంట్లో హాఫ్ అంటే లైనింగ్ 4 లేయర్స్ మీద ఉంది కాబట్టి 10.25 ఇంచెస్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మెజర్మెంట్ డ్రెస్ కట్స్కి ఆర్మ్ హోల్ మిడిల్ పాయింట్లో 2 సైడ్స్ మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర టేప్తో మెజర్ చేసుకోవాలి. 18.5 ఇంచెస్ అనేది వేస్ట్ లూజ్ వచ్చింది. దీంట్లో హాఫ్ అంటే 9.25 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. థర్డ్ వన్ హిప్ లూజ్ అంటే డ్రెస్ కట్స్ దగ్గర మెజర్ చేస్తే 21 ఇంచెస్ వచ్చింది. హాఫ్ అంటే 21 ఇంచెస్లో హాఫ్ అంటే 10.5 ఇంచెస్గా మార్క్ చేసుకోవాలి. ఇలా హిప్ లూజ్ అనేది మనం మెజర్ చేసేసుకున్నాం. లైనింగ్ లాంగ్ వచ్చి 38 ఇంచెస్ని మార్క్ చేసుకున్నాం కదా, ఆ 38 ఇంచెస్ దగ్గర హిప్ లూజ్ 10.5 ఇంచెస్ వచ్చింది కదా, 10.5కి హాఫ్ ఇంచ్ని యాడ్ చేసుకొని 11 ఇంచెస్గా ఈ లైనింగ్ లాస్ట్ అంటే 38 ఇంచెస్ దగ్గర 11 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం. షోల్డరు 6 ఇంచెస్ని మనం మార్క్ చేసుకున్నాం. ఆ షోల్డర్ దగ్గర మార్కింగ్స్ని 6 ఇంచెస్తో ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాక ఇలా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో ఇలా కర్వ్ తీసుకుంటే సరిపోతుందండి. డ్రెస్ కాబట్టి డ్రెస్ ఆర్మ్ హోల్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకోవాలి. ఒకసారి ముందు వీడియోస్లో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ దగ్గర 1.5 ఇంచ్ని ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకోవాలండి ఆర్మ్ హోల్ దగ్గర. నెక్స్ట్ వేస్ట్ లూజ్ దగ్గర 1.25 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. హిప్ లూజ్ దగ్గర మాత్రం 1 ఇంచ్ని మార్క్ చేసుకొని అలాగే లాస్ట్ ఎండ్ వరకు 1 ఇంచ్ని ఇలా మార్క్ చేసుకొని ఈ మార్కింగ్స్ని కలుపుతూ స్ట్రైట్గా ఇలా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ నెక్ని కానీ బ్యాక్ నెక్ని కానీ మార్క్ చేయలేదండి. బ్యాక్ నెక్ని క్యాన్వాస్ వేసి ఎలా స్టిచ్ చేయాలో నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను. అలాగే ఫ్రంట్ నెక్ వచ్చి చిన్న మోడల్ ఉందండి, ఆ మోడల్ని కూడా ఎలా స్టిచ్ చేయాలో స్టిచ్చింగ్ వీడియోలో నేను చూపిస్తాను. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకుంటూ సిజర్స్తో నీట్గా కట్ చేసేసుకుందాం. తర్వాత టక్స్ పెట్టాల్సిన ప్లేస్లో కంపల్సరీగా టక్స్ని మార్క్ చేసుకోండి. టక్స్ మనకి చాలా ఇంపార్టెంట్.
పార్ట్ కంప్లీట్ అయ్యాక ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని డివైడ్ చేయాలండి. లైనింగ్ 4 లేయర్స్ మీద ఉంది కదా, ఇలా మధ్యలోకి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా డివైడ్ అయిపోతుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెడీ అయ్యాక లైనింగ్ని పక్కన పెట్టుకొని ఒరిజినల్ క్లాత్ని 2 ఫోల్డింగ్స్ మీద, అంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని విడివిడిగా మనం కట్ చేసుకోవాలి కాబట్టి 2 లేయర్స్ మీద క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా మన లైనింగ్ క్లాత్ 2 లేయర్స్ మీద ఫోల్డ్ చేసుకుంటే ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత క్లాత్ని ఇలా ఒరిజినల్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకొని 2 లేయర్స్ మీద ఇలా లైనింగ్ని ప్లేస్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా కటింగ్ అనేది పూర్తయిపోతుంది. ఫ్రంట్ మనకి ఒరిజినల్ క్లాత్లో ఏ మోడల్ ఇవ్వలేదు కాబట్టి మనం 2 లేయర్స్ మీద క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని లైనింగ్కి 2 లేయర్స్ మీద ఎంత క్లాత్ అయితే సరిపోతుందో అంత క్లాత్ని ప్లేస్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ పూర్తయిపోతుంది. ఇలా ఒరిజినల్ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా లైనింగ్ బేస్ మీద ఇలా కట్ చేసుకుంటే క్లాత్ అనేది మనకి కంఫర్ట్గా సరిపోతుంది. హ్యాండ్స్ కావాలంటే ఎల్బో హ్యాండ్స్, లాంగ్ హ్యాండ్స్ ఎలా అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకోవడం ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా నేర్చుకోవాలండి. ఇలా 2 పార్ట్స్ని కట్ చేసుకున్నాక క్లాత్ అనేది మనకి ఇలా కొంచెం మిగిలింది. మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ని ఎలా కట్ చేయాలో చూద్దాం. హ్యాండ్స్ని కట్ చేయడానికి ఇలా 4 ఫోల్డింగ్స్ మీద క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి. హ్యాండ్స్ని కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ పై వైపున ఉండేలా వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని 4 ఫోల్డింగ్స్ మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కింది వైపున 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా వీడియోలో చూపించిన విధంగా 1/2 ఇంచ్ని మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం హ్యాండ్స్కి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ చేస్తున్నాం కాబట్టి 1/2 ఇంచ్ సరిపోతుంది. హ్యాండ్ లాంగ్ వచ్చేసి 6 ఇంచెస్ని మనం మార్క్ చేసుకుంటున్నాం. ఖర్చు కోసం 1/2 ఇంచ్ని మార్క్ చేసుకుంటున్నాం. టోటల్ లాంగ్ వచ్చేసి 7 ఇంచెస్గా మనకి హ్యాండ్ లాంగ్ అనేది వస్తుందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. హ్యాండ్ లాంగ్ అనేది ఖర్చుతో సహా 7 ఇంచెస్ వచ్చిందండి. 7 ఇంచెస్లో హాఫ్ వచ్చి 3.5 ఇంచెస్ని డౌన్కి మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఖర్చుతో సహా ఉంది కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఇలా డౌన్కి ఇలా కర్వ్ తీసుకోవాలి. హ్యాండ్కి మనం డ్రెస్ కట్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర 10 ఇంచెస్ వచ్చిందండి. ఇక్కడ కర్వ్ దగ్గర మనకి 9.5 ఇంచ్, అంటే 1/2 ఇంచ్ తగ్గించేసి 9.5 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచ్ లేదా 2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ని బట్టి హ్యాండ్ లూజ్ కంటే ఒక 2 ఇంచెస్ క్లాత్ ఉండేలా ఇలా కట్ చేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ పూర్తయిపోతుందండి. టక్స్ని మార్క్ చేసుకోవాల్సిన దగ్గర టక్స్ని మార్క్ చేసేసుకుంటే హ్యాండ్స్ కటింగ్ పూర్తయిపోతుంది. ఇక్కడ నాకు క్లాత్ మిగిలింది కాబట్టి ఈ హ్యాండ్స్ కూడా లైనింగ్ని ఈ డ్రెస్ క్లాత్లోనే నేను కట్ చేసుకుంటున్నాను. ఈ డ్రెస్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ పార్ట్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో ఈ డ్రెస్ స్టిచ్చింగ్ని ఎలా స్టిచ్ చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.